హైదరాబాద్ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇంత అర్థవంతమైన చర్చ జరగాల్సింది జీహెచ్ఎంసీలో అర్ధాంతరంగా చర్చ ముగించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమావేశాలకు సంబంధించి 10:30 గంటల ప్రాంతంలో మేయర్ స్పీచ్ కాగానే క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, అలాగే సంతాప తీర్మానాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావాల్సి ఉండేవి. కానీ ఒక సంతాప తీర్మానాలు మాత్రమే కావడం జరిగింది. మేయర్ స్పీచ్ కూడా కాకుండానే సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లే సభ జరగకుండా అడ్డంకులు సృష్టించడం జరిగింది. కొద్దిసేపు అటు బీజేపీ, ఎంఐఎం ఏదైతే కార్పొరేటర్ల మధ్య కొద్దిసేపు గొడవ కావడం జరిగింది. దాదాపుగా 4 సార్లు మేయర్ సభను వాయిదా వేయడం జరిగింది. సో మొత్తంగా అటు మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీ మారడం కావచ్చు, వాళ్ళు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఒక పక్క, అలాగే నగరంలో పేరుకుపోయిన సమస్యలు ఒక పక్క, మొత్తంగా చర్చించాల్సిన విషయాలన్నీ పక్కకు పోవడం జరిగింది. ప్రస్తుతం నగరంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ దానిపైన కూడా చర్చ జరగలేదు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాలనగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, 7 నెలలు గడిచింది కొత్త ప్రభుత్వం వచ్చి, జీహెచ్ఎంసీలో మాత్రం పనులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఒక పక్కన డెంగ్యూ ఫీవర్ కావచ్చు, అలాగే శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది నగరం? గత 7 నెలలుగా కొత్త గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ను గాలికి వదిలేసి ఈరోజు ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్ను ఒక అత్యున్నత స్థాయికి, ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది. మరి అటువంటి సమయంలో ఈరోజు ఈ 7 నెలల మాసంలోనే ఎక్కడున్న చెత్త చెదారము, ఈరోజు ఒక డెంగ్యూ గుర్రపు డెక్కతోటి చెరువులు ఎక్కడెక్కడ నిండిపోవడం, కనీసం నాలాలు క్లీన్ చేయకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈరోజు కౌన్సిల్ సమావేశంలో చర్చించడానికి వరకు వస్తే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాళ్ళే ఒక విధంగా వాళ్ళే రెచ్చగొడుతూ మరి ఈరోజు సభను ఎప్పటికప్పటికి వాయిదా వేస్తూ దుర్మార్గంగా వివరించడం జరిగింది. మున్సిపల్ శాఖకు సరైన మంత్రి లేకపోవడం, కనీసం ఒక ₹1,00,000 2 లక్షల రూపాయల శాంక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈరోజు జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళమంటారు. కమిషనర్ దగ్గరికి వెళ్తే మా ఇన్ఛార్జి మంత్రి లెటర్ తెస్తేనే ఇస్తామని ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి లెటర్ ఇస్తాను కాబట్టి ₹1,00,000 2 లక్షల పని చేస్తామనడం కూడా దుర్మార్గమైన చర్య. మొత్తం పాలన గాలికి వదిలేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలు చేయడం, హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేయడం జరుగుతూ ఉంది. మేము ఇంకొక విషయం, ఈరోజు ఇంకా 6 గ్యారెంటీలు అని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పరచుకున్న రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. హైదరాబాద్ మాత్రం మొత్తానికి గాలికి వదిలేసి ఈరోజు వాళ్ళు వివరిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. హైదరాబాద్ నగరం అనేది ప్రపంచ ఖ్యాతిగాంచిన నగరం. ఇది అందరికీ దీక్షించి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న వాటికి మనం వారికి గౌరవంగా చూడవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఈరోజు ఇంకా కాంగ్రెస్ సభ్యులు దుర్మార్గంగా ఏమాట్లాడు, ఒక బీసీ మహిళను అగౌరవపరిచని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు బీసీ మహిళ అని చెప్పేసి, బీసీలను గౌరవం అని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణలో మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ కు ఒక బీసీ మహిళను మేయర్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. అటువంటి కేసీఆర్ గారి పార్టీని మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు మీరు బీసీ మహిళను అవమానించడం మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం, మీరు పార్టీ మారారు, మీకు నైతికత లేదు, మీకు సంఖ్యాబలం లేదు, ఇమీడియట్ గా కుర్చీలో కూర్చునే అర్హత మీకు లేదు, ఎమ్మడే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిప్యూటీ మేయర్ కూడా మేయర్ పదవికి రాజీనామా చేసి మీరు పక్క జరిగి మీ నిరూపించుకోవాలి, మీ బలం నిరూపించుకున్న తర్వాత మీరు కుర్చీలో కూర్చోవాలని చెప్తున్నాం తప్ప మీకు నైతికత లేదు, ఆ హక్కు లేదు, ఆ సీటు మీద కూర్చున్న అర్హత లేదని చెప్తా ఉన్నాం. ఈ రోజు అన్ని సమస్యలన్నీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన సమస్యలన్నీ పక్క గాలికి వదిలేసి సభను 4-5 సార్లు వాయిదా వేస్తూ ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఈరోజు సభను వాయిదా వేసి మరి నిరవధిక వాయిదా వేయడం జరిగింది. దుర్మార్గమైన చర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సో మొత్తంగా దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఉదయం నుంచి మాట్లాడుకున్నదే సాగడం జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు ప్లాన్ ప్రకారమే రావడం జరిగింది. ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించి అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ స్పీచ్ కాకముందుకే ఒక గొడవని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 4 సార్లు కూడా వాయిదా వేయడం జరిగింది. అలాగే సంతాప తీర్మానాలు అటు డి శ్రీనివాస్ చనిపోవడం జరిగింది కావచ్చు, అలాగే లాసిన్ అందిత కార్పొరేటర్, అలాగే ఎర్రగడ్డకు సంబంధించిన కార్పొరేటర్ చనిపోయింది కాబట్టి వారందరికీ సంబంధించిన సంతాప తీర్మానాలు పెట్టడం జరిగింది. అటు తర్వాత బంజారాహిల్స్ కి సంబంధించి వెంకటేశ్వర కాలనీకి సంబంధించి కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత అప్పటికే పెండింగ్ లో ఉన్న పనులు, కోడ్ వల్ల పెండింగ్ లో ఉన్న పనులను కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పెండింగ్ పనులన్నిటి కూడా చేయాలని ఆ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం బడ్జెట్ అంతా కొలాప్స్ కావడం జరిగింది. మీకు ఇప్పుడు పనులు కావు,
మీకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరైతే ఉండడం జరిగిందో పొన్నం ప్రభాకర్ గారి సిఫారసు లెటర్ తీసుకొస్తే మీ పనులు అవుతాయని చెప్పడం జరిగిందని మనకైతే రెడ్డి ఇక్కడ కౌన్సిల్లో చెప్పడం జరిగింది. అంటే పరిస్థితులు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత కూడా వాటికి బడ్జెట్ కొలాప్స్ అయింది. అలాగే సిఫార్సు లెటర్ ఇవ్వాలి అంటే ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే పార్టీలకు అతీతంగా అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే కార్పొరేటర్లు ఎవరైనా సరే వారందరికీ కూడా బడ్జెట్ అలొకేషన్స్ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఒక మంత్రికి సంబంధించిన సిఫారసు లెటర్ తీసుకురమ్మనడం ఇంతవరకు సమంజసమని అంటే మొత్తం 150 డివిజన్లకు సంబంధించి ప్రజలందరూ ఒకరే ప్రాతినిధ్యం వహిస్తుంది. పార్టీలకు వేరు కావచ్చు కానీ ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇట్లాంటిది ఏదైతే తేడాలు చూపించడం తగదు అని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా అటు బీజేపీకి ఎంఐఎంకి సంబంధించిన సభ్యులు కొద్దిసేపు గొడవ పడడం జరిగింది. మొత్తంగా అన్ని వైపులా చూసుకున్నట్టయితే ఒక ప్లాన్ ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ముందుగానే వెళ్లడం జరిగింది. అంటే గొడవలు పెట్టుకోవడం కావచ్చు, సభను సజావుగా సాగకుండా చేశారని కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒక పక్క డెంగ్యూ, మలేరియా అలాగే శానిటేషన్ అస్తవ్యస్తం కావడము, పెండింగ్ పనులు అంటే ఎస్ఆర్డీపీ కావచ్చు, ఎస్ఎన్డీపీకి సంబంధించిన పనులన్నీ కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటివరకు ఏదైతే 9 క్వశ్చన్స్ ఉండడం జరిగిందో వాటన్నిటిగా ముఖముడిగా వాటన్నిటిని ఆమోదిస్తున్నామని ఇప్పటివరకు ఏదైతే ఎన్నికల్లో పెట్టిందో వాటన్నిటి కూడా ఆమోదిస్తామని కూడా మేయర్ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఈ రోజు అర్థవంతంగా చర్చ జరగాల్సింది అర్థంతరంగా చర్చ ముగించడం జరిగింది. ప్రజలు ఏదైతే ప్రజలు తమ సమస్యల కోసం ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లను పంపిస్తే మాత్రం ఇక్కడ మాత్రం వేరే జరుగుతుందని కూడా కొంతమంది కార్పొరేటర్లు అంటున్న నేపథ్యం కనబడుతుంది. ప్రజలకు మేము ఏ విధమైన సమాచారం చెప్పాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటు ఒక పక్క కుక్క కాట్లు కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగీ ఫీవర్ ఉన్నాయి, శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, నిధుల కొరత ఉంది. వీటన్నిటిపైన చర్చించాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఎంఏయుడికి సంబంధించిన మినిస్టర్ లేరు కాబట్టి దానిపైన వెంటనే రివ్యూ చేసి ఈ ఏదైతే నగరంలో పేరుకుపోయిన అభివృద్ధి పనులు ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన నిధుల కొరత ఏదైతే ఉందో వీటన్నిటిపైన సమీక్ష చేసి వెంటనే ఆ నిధులు కేటాయించాలని ఒక పక్క మంత్రి ఏదైతే ఎంఏయుడికి మంత్రి లేరు కాబట్టి సీఎంఏ దానిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే ఎంఐఎం బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంటున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే కార్పొరేటర్లు ఉండడం జరిగిందో అటు 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, అభివృద్ధి కుంటుపడిపోయిందని, అలాగే బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిన మేయర్ కావచ్చు అలాగే డిప్యూటీ మేయర్లు కూడా నైతికంగా రిజైన్ చేయాలని కూడా వారు తమ ఎజెండాను పెట్టడం జరిగింది. మొత్తంగా అర్ధంతరంగా కూడా ఈ సమావేశం ముగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరొక 3 నెలల తర్వాత జరిగే సమావేశం ఏ విధంగా ఉంటుందని కూడా ఉండడం జరిగింది. బడ్జెట్ కొరత ఉంది కాబట్టి సో మొత్తంగా ఉన్న సమస్యలన్నీ ఇప్పటికైనా సరే అటు ఏదైతే మేయర్ కావచ్చు అలాగే కమిషనర్ పట్టించుకొని ప్రజల యొక్క సమస్యలను కూడా గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.